బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శంషాబాద్ నోవాటెల్లో రాహుల్ గాంధీతో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క, ఇతర తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. నియోజకవర్గాల వారీగా నిర్వహిస్తున్న ప్రచారం తీరుని రాహుల్కి టీ కాంగ్రెస్ నేతలు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించాల్సిన భారీ సభలు, తెలంగాణ షెడ్యూల్పై ఏఐసీసీ ముఖ్య నేతలు చర్చలు జరిపారు. నోవాటెల్లో రాహుల్ సమక్షంలో మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్లో చేరనున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందజేస్తారు. విక్రాంత్, చెప్పండి. థ్యాంక్ యూ శిరీష. 2 రోజుల షెడ్యూల్లో భాగంగా నిన్న పాలమూరులో ప్రజాపూరు సభ, నగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ సభకు వచ్చిన రాహుల్ గాంధీ సభానంతరం కూడా శంషాబాద్ లోని నవోటల్లో రాత్రి బస చేశాడు. కొద్దిసేపటి క్రితమే పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సిఎల్పీ నేత బట్టి విక్రమార్క, ఇతర కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా నవోటల్లో రాహుల్ గాంధీతో సమావేశమయ్యారు. నియోజకవర్గ స్థాయిలో జరుగుతున్న అంశాల తీరుని, అదేవిధంగా రాహుల్ గాంధీ అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇంకా ఎక్కడెక్కడ భారీ సభలు, సమావేశాలు పెట్టాలనే అంశంపై కూడా తెలంగాణ ముఖ్య నేతలతో కూడా రాహుల్ గాంధీ వివరించారు. అదేవిధంగా బస్ యాత్రకు సంబంధించిన షెడ్యూల్ కూడా చర్చకు వచ్చినట్టు తెలుస్తుంది. మరోవైపు పెద్దపల్లి మాజీ ఎంపీ, బీజేపీ సీనియర్ నేత వివేక్ వెంకటస్వామి, తన కుమారుడు వంశీ కూడా రాహుల్ గాంధీ సమక్షంలో మరి కాసేపట్లో మాత్రం కాంగ్రెస్ పార్టీలో రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీలో చేరనున్నట్టు తెలుస్తుంది. వీరి వెంట కూడా మరికొంతమంది నేతలు కూడా ఉండే అవకాశం ఉంది. మొత్తానికి 2 రోజుల షెడ్యూల్లో వచ్చినటువంటి రాహుల్ గాంధీ మాత్రం ఈ రోజు ఇటు కల్వకుర్తి, అదేవిధంగా జడ్చర్లకు సంబంధించి, అదేవిధంగా షాద్ నగర్, ఈ 3 నియోజకవర్గంలో మాత్రం ఈ రోజు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి కూడా కల్వకుర్తిలో ప్రారంభమయ్యే ఈ బస్ యాత్ర షాద్ నగర్ తో కూడా ముగియబోతుంది. ఆ తర్వాత మాత్రం ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం ఢిల్లీకి పయనమై రాహుల్ గాంధీ వెళ్ళిపోతారు. మొత్తానికి నిన్న వచ్చినటువంటి రాహుల్ గాంధీ మాత్రం 2 రోజుల పాటు తెలంగాణకు కేటాయించనున్నారు. గతంలో కూడా ఇప్పటికే మొదటి విడత బస్ యాత్రలో కూడా ఇప్పటికే 3 రోజులు ఉన్న పరిస్థితి, ప్రస్తుతం మాత్రం 2 రోజులు ఉంటున్నాడు. 3వ దఫా బస్ యాత్రకు సంబంధించి కూడా ఇప్పటికే చర్చించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించిన షెడ్యూల్ మాత్రం మరి కాసేపట్లో విడుదలయ్యే అవకాశం మాత్రం కనిపిస్తుంది. సురేష, అలాగే అంటే మాజీ ఎంపీ వివేక్ కుమారుడు వంశీ కాంగ్రెస్ లో చేరనున్నట్లుగా తెలుస్తోంది. దీని ఎంతవరకు కరెక్ట్? వాస్తవమే సురేష. మొత్తానికి ఇప్పటికే వివేక్ వెంకటస్వామి కూడా బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని మాత్రం నిర్ణయించుకున్నాడు. దానికి సంబంధించే ఇప్పటికే వాస్తవానికి నిన్ననే రాహుల్ గాంధీ సమక్షంలో కూడా ఢిల్లీలో చేరిక జరగాల్సి ఉండే, కానీ అనూహ్యంగా ప్రియాంక గాంధీ షెడ్యూల్ క్యాన్సిల్ అయ్యి రాహుల్ గాంధీ సభకు వచ్చిన నేపథ్యంలో రాహుల్ గాంధీ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి ఈ రోజు రాహుల్ గాంధీ సమక్షంలో మాత్రం మాజీ ఎంపీ వివేక్, తన కుమారుడు మాత్రం వంశీ ఇటు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. తన కుమారుడు వంశీ కూడా చెన్నూరు ఎమ్మెల్యే స్థానాన్ని కూడా కోరుతున్నట్లు తెలుస్తుంది. అవసరమైతే చెన్నూరు కమ్యూనిస్టుకు సంబంధించి పొత్తులో భాగంగా చెన్నూరు ఉంది. అవసరమైతే పొత్తు ఒకవేళ కమ్యూనిస్టులతో లేకుంటే మాజీ ఎంపీ వివేక్ కుమారుడు అయినటువంటి వంశీకి మాత్రం చెన్నూరు అసెంబ్లీ టికెట్ మాత్రం దక్కే అవకాశం మాత్రం కనిపిస్తుంది. శిరీష, రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.